ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 లీగ్లో రికార్డులు బద్దలైపోయాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ అలాగే నార్త్ ఢిల్లీ స్ట్రైకర్ల మధ్య జరిగిన మ్యాచ్లో సౌత్ ఢిల్లీ ఏకంగా 308 రన్స్ స్కోర్ చేసింది. ఇందులో ఆ జట్టులోని ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కేశారు. ప్రియాంశు ఆర్య ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడనే చెప్పుకోవచ్చు. ఇక ఎనదర్ వన్ ఆయుష్ బదోని ఏకంగా ఈ మ్యాచ్లో 19 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 లీగ్లో సంచలనం నమోదైంది. టోర్నీలో భాగంగా సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నార్త్ ఢిల్లీ స్ట్రైకర్ల జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. టీ20 మ్యాచ్లో వన్డే తరహా స్కోర్ నమోదయ్యింది. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీ బ్యాటర్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదేశాడు. మరో బ్యాటర్ తన ఇన్నింగ్స్లో ఏకంగా 19 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో సౌత్ ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసింది. 2.2 ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్ సారక్త్ రాయ్ 11 బంతుల్లో 11 పరుగులు చేసి వికెట్లు కోల్పోయింది. దీంతో 13 పరుగులు ఒక వికెట్గా నిలిచింది. అయితే దీంతో కెప్టెన్ ఆయుష్ బదోని క్రీజులోకి వచ్చాడు. ఇక ఎక్కడి నుంచో పెను విధ్వంసం మొదలైంది. ఓపెనర్ ప్రియాంశు ఆర్యాకు జత కలిసిన ఆయుష్ బదోని సిక్సర్ల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో టీ20 మ్యాచ్ కాస్త వన్డే మ్యాచ్ స్కోర్లా దిశగా సాగింది. ముఖ్యంగా ఓపెనర్ ప్రియాంశు ఆర్య ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే చూపించాడు. మసన్ భరద్వాజ్ వేసిన ఓ ఓవర్లో ఆర్య ఏకంగా 6 సిక్సర్లు బాధేశాడు. బౌలర్ చేయి నుంచి బంతి రావటమే ఆలస్యం అన్నట్లుగా ఉంది. స్టాండ్స్లోకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడు. క్లీన్ స్ట్రైకింగ్తో ఏకంగా 36 రన్స్ రాబట్టాడు ఆ ఓవర్లో. ఈ క్రమంలోనే సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 50 బంతుల్లోనే 10 ఫోర్లు 10 సిక్స్లతో 120 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని కంప్లీట్గా ఆకర్షించాడు. ఇక ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడే ఆయుష్ బదోని కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పెట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రియాంశు ఆర్యకు ధీటుగా పరుగులు రాబట్టాడు. ప్రియాంశు ఆర్య 240 స్ట్రైక్ రేట్తో పరుగులు రాబడితే ఆయుష్ బదోని మాత్రం ఏకంగా 300 స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేశాడు. ఇక మొత్తంగా 55 బంతులు ఆడిన ఆయుష్ బదోని 165 పరుగులు చేశాడు. ఆయుష్ బదోని ఒక్కడే ఈ మ్యాచ్లో 19 సిక్సర్లు కొట్టాడు. అలాగే దీంతో ఓ టీ20 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా ఆయుష్ బదోని నిలిచాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 18 సిక్స్లు, సాహిల్ చౌహాన్ 18 సిక్స్లను అధిగమించాడు. వీరిద్దరు దాటికి సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 308 రన్స్ స్కోర్ చేసింది. నార్త్ ఢిల్లీ బౌలర్ మాసన్ భరద్వాజ్ 2 ఓవర్లు వేసి ఏకంగా 60 రన్స్ సమర్పించుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే పరిమితమైంది. దీంతో సౌత్ ఢిల్లీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే డిసెంబర్లో జరగబోయే ఐపీఎల్ 2025 మెగా వేలంలో కనుక ఆయుష్ బదోని, ప్రియాంశు ఆర్య వస్తే ఎంతెంత మనీతో బై చేస్తారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.